నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ఏపీకి 5 ఏళ్ల పాటు రాజధాని లేకుండా చేశారని, ఇప్పుడు మావిగన్ అని జగన్ మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. అమరావతిపై ఆయనకు ఉన్న ద్వేషానికి ఇది పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమరావతి పేరు పలకడానికి జగన్ ఇష్టపడరు, అందుకే మావిగన్ అని వింత పేరును తీసుకొచ్చారు. రాజధాని పట్ల జగన్ వైఖరి భవిష్యత్తులోనూ మారదని నిన్నటితో మరోసారి స్పష్టమైందని చంద్రబాబు అన్నారు. రాజ్యసభలో ఇవాళ అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆమోదం లభించనుందని చెప్పారు. పార్లమెంట్ లో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుతో రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ కిరణ్ రిజిజుతో ఈ రోజు భేటీ అయ్యారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడానికి సహకరించినందుకు మంత్రి లోకేష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమి పార్టీల ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ ఇవాళ చరిత్రాత్మకమైన రోజు అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. చరిత్రలో ప్రజా రాజధానిగా అమరావతి గుర్తుంటుందని చెప్పారు. రాజ్యసభలో అమరావతికి చట్టబద్ధత బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ప్రవేశపెట్టారు. అనంతరం చర్చకు చైర్మన్ సిపి రాధాకృష్ణన్ అనుమతించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడారు. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. On behalf of the entire House and the entire country people, we wish all the Andhra Pradesh people to have their new, well-built, new capital, Amaravati. Thank you. Lord Venkateswara bless all the Andhra Pradesh people with their new capital. అమరావతికి చట్టబద్ధత లభించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. అమరావతి రాజధాని ప్రాంతమైన ఉద్దండరాయనిపాలెంలో అమరావతి శంకుస్థాపన ప్రదేశంలో పనులను పరిశీలించిన మంత్రి నారాయణ ఈ రోజు మాట్లాడుతూ
రాజధాని రైతుల పోరాటం నేడు ఫలించిందని హర్షం వ్యక్తం చేశారు. 11 సీట్లకు పరిమితమైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లో ఇప్పటికీ మార్పు రాలేదని విమర్శించారు. ఇప్పటికీ అమరావతి పేరు పలకడానికి జగన్ ఇష్టపడట్లేదని తెలిపారు. కేంద్రం చేసే చట్టాలు రాష్ట్రాలు పాటించాల్సిందేనని, కొత్తగా వచ్చిన వారు తాము మారుస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. ఇక అమరావతిని కదిలించడం ఎవరి వల్ల కాదని మంత్రి నారాయణ పేర్కొన్నారు. క్యాపిటల్ సిటీకి సంబంధించి నిన్న దిగువ సభలో పార్లమెంట్లో బిల్లు పాస్ అయింది. ఈరోజు రాజ్యసభలో 1 గంటకు పెడుతున్నారు. అది కూడా అయిపోతుంది. ఈరోజు రైతుల యొక్క ఆనందానికి అద్దులు లేదు. వాళ్ళందరిళ్లలో ఈరోజు దీపావళి పండుగ చేసుకుంటున్నారు. అందుకని ఈరోజు ఈవినింగ్ అందరిళ్లలో దీపావళి పెట్టాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ ఆనందాన్ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు రైతు సోదరులందరితో పంచుకోవాలని, ఏదైతే 2014-19లో 2015లో ఇక్కడ ఉద్దండరాయనపాలెంలో గవర్నర్ అయిన భారత ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారో అక్కడికి వచ్చి రైతు సోదరులందరితో ఈ ఆనందాన్ని పంచుకోబోతున్నారు. అయితే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్లో బిల్లు డిస్కస్ చేస్తుంటే ఇక్కడ ప్రెస్లో స్టేట్మెంట్ ఇస్తారు. నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ కూడా ఒక విషయమై ఆ రాష్ట్రానికి సంబంధించి పార్లమెంట్లో డిస్కస్ జరుగుతుంటే అదే టైంలో నాయకుడు స్టేట్మెంట్ ఇటు ఉండదు. పార్లమెంట్లో ఉండే వాళ్ళకి వాళ్ళ ఎంపీలకి డైరెక్షన్ ఇచ్చుకుంటుంటారు. కానీ ఇది కొత్త వింతగా, అంటే ప్రజలందరూ బిల్లు పాస్ అయిపోతుందని ఒక భావోద్యోగంతో ఆనందంలో ఉండే టైంలో వాళ్ళందరూ ఆనందంగా ఉండకూడదు, వాళ్ళ ఆనందాన్ని చెడగొట్టాలని ఒక సైకో మెంటాలిటీతో నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు. అందులో తప్పుకు చిన్న ఉదాహరణ చెప్తున్నాను. జిఎస్టీ ఎగ్జామ్షన్ అన్నాడు. జిఎస్టీ ఐకానిక్ టవర్స్కి ఇవ్వలేదు, అధికారుల భవనాలకు ఇవ్వలేదు, విల్లాస్కి ఇవ్వలేదు, తర్వాత లేఅవుట్స్ రోడ్కి ఇవ్వలేదు, ట్రంక్ రోడ్స్కి ఇవ్వలేదు, జ్యుడిషియల్ కాంప్లెక్స్కి ఇవ్వలేదు, దేనికి ఈ రోజు వరకు ఇవ్వాల. కానీ రాష్ట్ర ప్రజలకి ఎగ్జామ్షన్ ఇచ్చేసి. కాబట్టి ఒక నాయకుడిగా డేటా తీసుకొని కరెక్ట్గా చెప్పాలా, కానీ ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలా, ప్రజల్ని అడ్డదారులు పంపించాలని ఒక సైకో మెంటల్ చేశారు. అందుకే ప్రజలు 11 సీట్లకి లిమిట్ చేశారు. ఇదే పని చేస్తుంటే నెక్స్ట్ టైం 0 అవుతుంది. రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర R&B అతిథి గృహంలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేస్తూ ముందుకు వెళుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మత్స్యకార రైతుల కోసం అనేక సబ్సిడీ కార్యక్రమాలను ప్రవేశపెడుతూ మత్స్యకారులకు అవసరమైన పరికరాలను అందించడం జరుగుతుందని తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గంలో తీర ప్రాంత గ్రామాల్లో ఆక్వా రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం నిలబడుతోందని తెలిపారు. మాజీ మంత్రి పేర్ని నాని తన ఉనికిని కాపాడుకోవడం కోసం రైతుల మధ్య లేనిపోని తగాదాలను సృష్టిస్తూ రోజుకొక గ్రామం వెళుతూ ఆందోళన కార్యక్రమాలకు తెరతీయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి పేర్ని నాని ఆక్వా రైతులు అభివృద్ధి చెందడం ఇష్టం లేక అధికారులపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని తెలిపారు. మీరు ఒక మాట మాట్లాడతారు, మీ పుత్రరత్నం ఒక మాట మాట్లాడతారు. మీరేమో చెరువులు తవ్విచ్చేస్తా ఉన్నారు, డబ్బులు తీసుకుని అని చెప్పి మీరు మాట్లాడతారు. మళ్ళీ మొన్న ఒక వారం రోజులు 10 రోజుల క్రితం మీరే మాట్లాడారు, చెరువులు తవ్వనట్లేదు, రిపేర్లు కూడా చేసుకోనట్లేదు మీరు మాట్లాడతారు. మీ పుత్రరత్నం వెళ్ళి ఆయన కూడా చెరువులు తవ్వనట్లేదు ఆయన మాట్లాడతాడు. ఒకే రోజు ఇంత ద్వంద్వ వైఖరిగా మాట్లాడే ఇలాంటి వ్యక్తులు ఉండడం నిజంగా బందర్ నియోజకవర్గ దురదృష్టం. అంతే, ఒక నీచమైనటువంటి సంస్కృతి అట్లాంటి వ్యక్తులు ఉండడం. ఇవాళ మేము క్లియర్గా ఉన్నాం, అధికారులు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాం. పాత చెరువులు ఉంటే పాత చెరువుల్ని వెరిఫై చేసుకుని రెవెన్యూ అధికారులు రిపేర్లు చేసుకుంటాక ఇబ్బంది పెట్టొద్దని చెప్పాం. కొత్త చెరువులు తవ్వుకోవాలంటే అన్ని పర్మిషన్స్ ఉంటేనే చెరువులు తవ్వుకునేమని చెప్పాం. ఇందులో ఎక్కడా కూడా అవినీతికి తావలేదు. నువ్వు పేర్లు పెట్టి నువ్వు 50,000 అంటున్నావు, ఇంకా నీ కళ్ళలో కూడా అదే కనపడుతుంటుంది. 2024లో కనపడిన 50,000 సోలార్ ప్లాంట్ ఏదో వస్తుంది మధ్యపేట ప్రాంతంలో రైతులు అరే అవన్నీ ఆయన తెలుసా? ఏదో గాలి పోగేసుకొచ్చి కౌరులు చెప్పడం కాదు. ఇవాళ ఎక్కడైనా సరే పర్మిషన్ తెచ్చుకోమనండి, చెరువులు తవ్వుకోమనండి. వితౌట్ పర్మిషన్ చెరువులు తవ్వుకుంటే రేపు పొల్యూషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అడ్డగోలుగా బయట వాళ్ళందరూ కూడా దీంట్లోకి ఎంటర్ అయ్యేదానికి అవకాశం వస్తుంది.
పర్మిషన్స్ పెట్టుకోమనండి, పర్మిషన్స్ అధికారులు ఇస్తే తవ్వుకోమనండి. అరే మద అడవులు చెప్తున్నా కదా, అవన్నీ ఆయన టైంలోనే జరిగినాయి. మద అడవులు తవ్వింది మొత్తం కూడా వాళ్ళ టైంలోనే. పెదపట్నం ఏరియాలో విచ్చలవిడిగా తవ్వేశారు. పెదపట్నంలో ఆ రోజున విచ్చలవిడిగా తవ్వింది వాళ్ళే. కానీ మేము ఎక్కడా కూడా పర్మిషన్ లేకుండా అధికారులకు అయితే క్లియర్ గా చెప్పాం. ఎక్కడన్నా మా దృష్టికి వచ్చినా కూడా ఇమీడియట్ గా వెళ్ళి యాక్షన్ తీసుకుంటాం. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి బాటలు వేసే దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న కూటమి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ సారథ్యంలో బడ్జెట్ 2026-27 పై అవుట్ రీచ్ సమావేశాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి కలెక్టర్ బడ్జెట్ పై సమగ్ర సమీక్ష నిర్వహించారు. వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఈ ఏడాది బడ్జెట్ లో 3,455 కోట్ల రూపాయలతో ఒక ముందస్తు ప్రణాళిక సిద్ధం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన నిధులతో ప్రత్యేక అభివృద్ధి పనులు శరవేగంగా జరుపుతామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఈ సమావేశంలో అభినందన తీర్మానం చేశారు. బడ్జెట్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో ప్రాధాన్యత రంగాలకు అగ్ర తాంబూలం ఇచ్చామని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో పలాస, శ్రీకాకుళం శాసనసభ్యులు గౌతు శిరీష, గుండు శంకర్, జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆదేశం మేరకు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సో మనందరికీ తెలుసు యూనియన్ బడ్జెట్, ఈసారి యూనియన్ బడ్జెట్ కూడా పాస్ అయిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశం మేరకు కొన్ని చోట్ల యూనియన్ బడ్జెట్ అంటే ఎక్కడ మనం ఎలా అలొకేషన్ చేసాం అండ్ ముఖ్య ప్లానింగ్ ఎలా చెప్పడం జరిగింది. దీని మీద ఇది ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ మీటింగ్లో స్వచ్ఛంగా మంత్రికలు ఇన్ఛార్జ్ ఏసీ ద్వారా అలాగే అలాగే ఇతర ఎమ్మెల్యేస్ అండ్ ఇప్పుడు మన లోకల్ ఎమ్మెల్యే శ్రీకాకుళం అలాగే ఎమ్మెల్యే ప్రకాశం అండ్ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ ప్రతి కాన్స్టిట్యున్సీ జిల్లా వారి ఆఫీసర్స్ కూడా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ఈ మీటింగ్ అయిన తర్వాత కొన్ని చోట్ల ఇంకా ఇక్కడ కాన్స్టిట్యున్సీ లెవెల్ మీటింగ్ జరుగుతుంది. అక్కడ కూడా కాన్స్టిట్యున్సీ పరంగా ఎలా బడ్జెట్ అలొకేషన్ మనం చేస్తాం, ఆ బడ్జెట్ అలొకేషన్ ఎలా ఉంది, ఏ స్కీమ్స్ మనం చేయబోతున్నాం, ఆ ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఉన్న కన్సర్న్ ఆనరబుల్ పబ్లిక్ అఫీషియల్స్ ద్వారా ప్రజలకి తెలియపరచాల్సిన. సో ఈరోజు మనం డిస్కస్ చేసిన అంశంలో ఒక మెయిన్ పాయింట్ అంటే మనకి స్టేట్ బడ్జెట్ ఒక 3.32 lakh crores గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఉంటుంది. దీంట్లోనే మన శ్రీకాకుళంకి ఒక 3.45 thousand crores అంటే ఒక 3,455 crores దీంట్లో మన శ్రీకాకుళం జిల్లా వరకు పెట్టడం జరిగింది. మనకి గతం నుంచి కూడా మనకి తెలుసు డివిజన్ అయిన తర్వాత అంటే ఉమ్మడి రాష్ట్రం. సత్తెనపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అమరావతి రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల సమయంలో అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని హామీ ఇచ్చిన జగన్ తర్వాత మాట తప్పి 3 రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. మొదటి నుంచి తాను అమరావతికి అనుకూలమని స్పష్టం చేసిన స్వలాభం కోసం విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలన్న ప్రయత్నాలు జరిగాయని ఆరోపించారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా జగన్ వ్యవహరించారని, ఇప్పటి వరకు ప్రజల్ని మాటలతో మోసం చేశారని తీవ్రంగా విమర్శించారు. అమరావతి రైతులకు జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే 3 రాజధానులే జగన్ ప్లాన్ బి అని వ్యాఖ్యానించారు. ఇంకా ఇవాళ మీరు ఇంకొక రకంగా మాట్లాడుతున్నారంటే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా క్లియర్గా అమరావతి రాజధాని అని చెప్పేసి ఒక మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ప్రజాభిప్రాయం మీద గౌరవం లేకుండా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడుతూ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మీకు ఏమాత్రం ప్రజాభిప్రాయం మీద నమ్మకం ఉంటే, ఒక రాజకీయ నాయకుడిగా ఎవరైనా ప్రజాభిప్రాయాన్ని బట్టే పోతాం, నమ్మకం ఉంటే ఇప్పటికైనా ఆ పని చెయ్యండి
అమరావతి రైతులకి క్షమాపణ చెప్పండి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఈ ప్రాంత వాసిగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, మోడీ గారికి ముగ్గురికి కూడా మరి అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించడానికి చేసినటువంటి ప్రయత్నానికి, అలాగే 2024 తర్వాత చాలా శరవేగంతో రాజధాని పనుల నిర్మాణాలు జరుపుతున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కర్నూలులో సంబరాలు చేసుకున్నారు. గత 5 సంవత్సరాలు రాజధాని పేరు చెప్పలేని స్థితిలో రాష్ట్ర ప్రజలుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి వల్ల రాజధాని సమస్యలు పరిష్కారమయ్యాయని తెదేపా నేత సంజీవ లక్ష్మి తెలిపారు. రాజధానికి చట్టబద్ధత రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు మంత్రి భరత్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. చట్టబద్ధంగా పార్లమెంటులో మాకు ఆమోదించినందుకు మేము ఎంతో ఆనందోత్సాహాలతో ఈ రోజు ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. మా తెలుగుదేశం పార్టీ హయాంలో అమరావతిని మా రాష్ట్రానికి క్యాపిటల్ గా లేదనుకునే మా ప్రజలందరికీ ఈ రోజు ఏర్పాటు జరిగినందుకు మేము ఎంతో ఆనందోత్సాహాలతో చంద్రబాబు నాయుడు గారికి, మా టీజీ భరత్ గారికి పాలాభిషేకం చేస్తూ పూలాభిషేకం చేసుకుంటున్నాము. ఎందుకంటే గత 5 ఏళ్ళు లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మీ క్యాపిటల్ ఏది అంటే ఒక్క ఏపీకి ఒకటే రాజధాని లేకుండా ఉన్న ఘనత ఏదన్నా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్ కనే చెప్పుకోవచ్చు. ఈ రోజు మనకు అమరావతి అనే క్యాపిటల్ రావడం మనం ఎంతో ఆనందపడాలి. అలాగే అది కూడా చట్టబద్ధంగా ఒకవేళ రేపు ఎప్పుడైనా కానీ తెలుగుదేశం కాకుండా ఏదైనా గవర్నమెంట్ వస్తే కక్ష సాధింపుతో అమరావతి పేరును తొలగిస్తారని చట్టబద్ధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు లోక్సభలోను తర్వాత ఇంకొక రాజ్యసభలోను జరుగుతుంది కాబట్టి మేమందరము ఈ సెలబ్రేషన్ చేసుకుంటూ లాస్ట్ గవర్నమెంట్ లో రాజధాని లేదని చెప్పుకోవడానికి సిగ్గుపడిన మేము ఈ రోజు ముందుకు 10 మంది ఎదురుగా మా తెలుగుదేశం పార్టీ రాజధానిని ఏర్పాటు చేసిందని చెప్తూ అలాగే అభివృద్ధి పదంలో మేము ముందుకెళ్తున్నాము. ఒక స్కూల్లో టీచరు పిల్లలకు చదువు చెప్పేటప్పుడు ఏదైనా క్వశ్చన్ అడిగితే టీచర్ గురువు ప్రతి ఒక్కటి కరెక్ట్ చెప్పే రోజులు, కానీ లాస్ట్ 5 ఏళ్లలో చిన్నపిల్లలు మేడం రాజధాని ఏదైనా అడిగితే అమరావతి చెప్పాలనా, వైజాగ్ చెప్పాలనా, కర్నూలు చెప్పాలనా, లేకపోతే కడప చెప్పాలనా, పులివెందుల చెప్పాలనా తెలియక టీచర్లు ఆన్సర్ చేసేవాళ్ళు కాదు. పిల్లలు వచ్చేసి 25 అవుట్ ఆఫ్ వచ్చి 100కి 100 అవుట్ ఆఫ్ వచ్చేటోళ్ళు ఈ ఒక్క క్వశ్చన్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు ఇంటికి వచ్చి మమ్మీ మేము క్యాపిటల్ గా ఏది పెట్టాలి అంటే అమరావతి పెట్టాలనా లేకపోతే వైజాగ్ పెట్టాలనా అని అడిగిన రోజులు ఇట్లా ఉన్నాయి. ఈ రోజు ప్రతి ఒక్క పిల్లోడు 100కి 100 అవుట్ ఆఫ్ తీసుకోవడానికి ఇదొక అవకాశం. ఎందుకంటే పిల్లలకు చదువు చెప్పే విషయంలో తల్లి, తండ్రి, గురువు వీళ్ళందరూ ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాగే మన క్యాపిటల్ ఏదని చెప్పుకోవడానికి పిల్లలు కూడా గర్వపడతారు. ఈ అవకాశం కల్పించిన మా చంద్రబాబు నాయుడు గారికి మేము మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నాము. కమలాపురం అభివృద్ధిపై రాష్ట్ర మంత్రి జనార్దన్ కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసిందని చెప్పడం సిగ్గుచేటని కమలాపురం మాజీ ఎమ్మెల్యే జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్యలను వైసీపీ ప్రభుత్వంలో పరిష్కరించామని తెలిపారు. రైల్వే వంతెనకు రాష్ట్ర నిధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. రైతులు ధరలు లేక నష్టపోతున్న సమయంలో అభివృద్ధిపై సమీక్ష చేయకుండా పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. ఇసుక మైనింగ్ దోపిడీ జరుగుతోందని, రోజుకు లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి చర్చకు రావాలని సవాల్ విసిరారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై మంత్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యమంత్రి లెవెల్కు అది సరితూగదు. సో డెఫినెట్గా చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో ఏదైతే చెప్పడం జరిగిందో అవన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ప్రజలందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. ఈ 2 ఏళ్ల కాలంలో మనం చేసింది ఏమీ లేదు. మేనిఫెస్టోలో చెప్పినట్టు ఏమీ అమలు చేసిన పరిస్థితి లేదు. అలాగే అభివృద్ధి కార్యక్రమాలు చెప్పినట్టు కూడా ఏమీ చేసిన పరిస్థితి లేదు. సో డెఫినెట్గా చెప్పాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అదే కాకోకుండా మొన్న బీసీ జనార్దన్ రెడ్డి గారు కమలాపురానికి రావడం జరిగింది.
కమలాపురంలో రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని భూమి పూజ చేసేదానికి రావడం జరిగింది. మంచిదే. వచ్చి అది చేసిపోకోకుండా, అదే కాకుండా గతంలో ఏదైనా చేసి ఉంటే దాన్ని మెచ్చుకొని, గతంలో ఎవరైనా కానీ మెచ్చుకొని అతను చేసింది చేసిపోతే మంచిది. అట్లా కాకుండా ఆయన ఏదో గొప్ప పని ఇప్పుడు మాత్రమే చేస్తున్నట్టుగా ఫీల్ అయిపోయి దయాలు వేదాలు వల్లించినట్టుగా వల్లించే కార్యక్రమం చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మేనమామ ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ఆయన సిగ్గుపడాలి. ఎందుకంటే ఈ బ్రిడ్జి పూర్తి చేయలేదు అనేది చెబుతూ, సో అది ఎందుకు పూర్తి కాలేదు, సో అదే కాకుండా ఏం అభివృద్ధి కార్యక్రమాలు కమలాపురం నియోజకవర్గం అంతా వద్దులే, ఎందుకంటే నియోజకవర్గం అంతా కొన్ని వేల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేయడం జరిగింది. కమలాపురం టౌన్కే, ఎందుకంటే ఆయన టౌన్కే వచ్చారు కాబట్టి టౌన్ను అభివృద్ధి మాత్రమే చూస్తే నేషనల్ హైవే నుంచి మొదలు పెడితే నేషనల్ హైవే ఫ్లైఓవర్ బ్రిడ్జి 100 కోట్ల రూపాయలతోటి 99% పూర్తి అయిపోయింది. ఒక ఫారెస్ట్ క్లియరెన్సు ఒక అన్ని అంత కలిపిన ఎకరా కూడా ఉండదేమో. దానివల్ల అది కొంచెం డిలే అయిపోయింది. తర్వాత ఎలక్షన్ రావడం జరిగింది. తర్వాత అది గొప్పగా మేమే చేసినామని చెప్పేసి గతంలో ఓపెన్ చేయడం కూడా జరిగింది. సో అది నేషనల్ హైవే నుంచి, అంటే అడ్డా రోడ్డు నుంచి మొదలు పెడితే ఆ పక్కనే మార్కెట్ యార్డ్ ఉంటుంది. మార్కెట్ యార్డ్లో ఎన్ని కోట్లతో అభివృద్ధి చేసినామనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నిన్న సాయంత్రం నిర్వహించిన కళ్యాణ వేడుక అందరినీ ఆకర్షించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణ వేడుకలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందించారు. వేలాది మందిగా తరలి వచ్చిన భక్తుల శ్రీరామ నామస్మరణ నడుమ టీటీడీ అర్చకుల వేద మంత్రాల సమక్షంలో కళ్యాణ ఘట్టాన్ని అత్యంత కమనీయంగా నిర్వహించారు. విచ్చేసిన ప్రతి భక్తునికి తిరుమల లడ్డూతో పాటు తలంబ్రాలను స్వయంగా భక్తుల వద్దకు అందించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూశారు.
జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు గ్రామంలో గురువారం కత్తులు కట్టెలతో 5 యువకుల వీరంగం సృష్టించిన ఘటనలో 3 గాయపడగా 2 పరిస్థితి విషమంగా ఉంది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ లక్కాకుల బాబు, సాంబారు రాజశేఖర్లను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం తిరుపతి అమర్ ఆసుపత్రికి తరలించారు. దాడి చేసి ఇంట్లో తాళాలు వేసుకున్న యువకులు పోలీసులు వచ్చినా డోర్ తీయకుండా బెదిరించగా ఎటకెలకు 4 పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళల గొడవ వలన ఈ దాడికి ప్రధాన కారణమని తెలియవచ్చింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి గ్రామ పంచాయతీకి వారాంతపు సంత నిర్వహణ జీవాల మార్కెట్ కు 2026-27 సంవత్సరానికి సంబంధించి 45,30,000 రూపాయలకు ఆలవల్లపాడు గ్రామానికి చెందిన మల్లు శ్రీనివాసులు రెడ్డి దక్కించుకున్నారు. ఈ రోజు ఉదయం వేంపల్లిలో ఈ కార్యక్రమం జరగగా వేలం పడిన హెచ్చు మొత్తాన్ని 9 రోజుల్లోపు పూర్తి అమౌంట్ ను గ్రామ పంచాయతీకి జమ చేయాలని ఎంపీడీఓ కులాయమ్మ, ఈవో నాగభూషణ్ రెడ్డి తెలిపారు. ఈ అర్ధరాత్రి నుంచి పాట పడిన కాంట్రాక్టర్ వసూలు చేసుకోవచ్చని అన్నారు. సర్పంచ్ శ్రీమతి జలకం వెంకటలక్ష్మ గారి అధ్యక్షతన నిర్వహించాల్సింది. ఆమెకేదో అనారోగ్యంగా ఉండేది, మళ్ళీ వచ్చి నేను సంతకం పెడతా సార్, మేడం గారి ఆధ్వర్యంలో నిర్వహించండి అని చెప్పడం జరిగింది. కాబట్టి మేడం గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఆ అప్సెట్ ప్రైజ్ అనేది గత 3 సంవత్సరాల నుంచి పాడినటువంటి పాటలను సరాసరిని తీసుకుని దానికి 5% ఎన్హాన్స్ చేసి నిర్ణయించడం జరుగుతుంది. మన డివిజనల్ అభివృద్ధి అధికారి పులివెందుల వారు నిర్వహించినటువంటి వేంపల్లి వారాంతపు సంత అప్సెట్ ప్రైజ్ వచ్చేసి 45 లక్షలు. అంటే 45 లక్షల కాడ నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి డీడీలు అలాగే సాల్వెన్సీ సర్టిఫికేట్లు సమర్పించినటువంటి 6 మంది ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళను ఇప్పుడు మనం పిలవడం జరిగింది. ఆ 6 మంది వచ్చారు, 6 మంది కూడా హాజరైనారు. కాబట్టి ఇందులో షరతులు, వేలం పాటదారుడు వేలం పాట ప్రారంభించడానికి అర్ధగంట ముందుగా డీడీలు కానీ సాల్వెన్సీ కానీ సమర్పించాలో అది ఇచ్చారు. వేలం పాటదారులు గ్రామ పంచాయతీకి ఎటువంటి బకాయిలు ఉండరాదు, ఎటువంటి బకాయిలు 6 మంది లేరు. వసూలు చేసి సవాలు నిర్ణయించిన తర్వాత వేలం పాటను ఖాయం చేసిన తర్వాత మధ్యలో కూడా ఎట్టి కారణం లేకుండా వేల వాయిదా వేయటం కానీ రద్దుపరచడం కానీ గ్రామ పంచాయతీ అభివృద్ధి అధికారి మరియు మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారికి సర్వాధికారాలు కలవు. హెచ్చు పాటదారుడు పాటను ఖరారు చేసిన వెంటనే డిపాజిట్ సొమ్మును పోను మిగిలిన మొత్తము 40 రోజుల లోపల గ్రామ పంచాయతీకి చెల్లించి తన రసీదును పొందవలను. అట్లు చెల్లించడంతో వేలం పాట రద్దుపరిచి తిరిగి వేలం నిర్వహించబడును. హెచ్చు వేలం పాటదారునికి డిపాజిట్ దండగ పద్దు కింద గ్రామ పంచాయతీకి జమ చేయబడును. అంటే కట్టినటువంటి డబ్బు తిరిగి ఇవ్వబడదని దాని అర్థము. రెండవ వేలంలో మొదటి పాట కంటే తగ్గిన ఎడల మొదటి వేలం పాటదారులు హెచ్చుదారుల నుండి నష్టం రాబట్టడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ నిర్దేశించబడినటువంటి రుసుమును మార్కెట్ రుసుమును వసూలు చేయవలను. రుసుములు వసూలు చేయనటువంటి సందర్భంలో కాంట్రాక్టర్ తన సొంత ఖర్చుతో రసీదును ముద్రించి గ్రామ పంచాయతీ ముద్ర వేయించుకోవాలను. గ్రామ పంచాయతీ ముద్ర లేని రసీదు చెల్లదు. కాంట్రాక్టర్ తన కాల వ్యవధిలో గ్రామ పంచాయతీ ఆస్తికి నష్టం కలిగించిన ఎడల గ్రామ పంచాయతీకి కలిగిన నష్టంను కాంట్రాక్టర్ బాధ్యత వహించాలి. గ్రామ పంచాయతీ అనుమతి పొందిన తర్వాతనే కాంట్రాక్టర్ ప్రతిదీ నాకు తెలుసు, ఐడియా ఉంది, కానీ తప్పదు, మన ప్రాసెస్ మనదే. అదే అంటే ఇదే మానవృత్వంతో మీరు కూడా ఆలోచించి వెళ్తే కదా, చూసి వెళ్తే ఎందుకంటే కాంట్రాక్టర్లు ఏం నష్టం పడితే కదా మీకు ఇబ్బంది కలిగించేటువంటి సంత మార్కెట్ మరియు జీవాల మార్కెట్ బహిరంగ వేలం పద్ధతిన మార్కెట్ మధ్య నిర్వహించిన 30,000కు మల్లు శ్రీనివాసరెడ్డి గారు హెచ్చు పాటదారుడికి వేంపల్లి వారాంతపు సంత నిర్వహణ కూర్చుకున్నట్టుకు గుత్తేదారుగా డిక్లేర్ చేయడం అయింది. కాబట్టి ఈ బహిరంగ వేలంలో హెచ్చు పాట పాడినటువంటి మల్లు శ్రీనివాసరెడ్డి గారికి ఈరోజు అర్ధరాత్రి నుండే వాళ్ళు గేట్ వసూలు చేసుకునే దానికి అనుమతిస్తూ
ఇక్కడ ఆయనతో సంతకం తీసుకుంటాం. హనుమంతుడి ధైర్యానికి ప్రతీక అని, శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపమని, మహాపండితుడు, బలవంతుడు అని రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా చైర్మన్ డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్ నాయకులు వేంపల్లిలో ఆంజనేయుని విగ్రహానికి పూలమాల వేసి హనుమత్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తులసిరెడ్డి మాట్లాడుతూ, చైత్ర శుద్ధ పూర్ణిమ నాడు వాయుదేవుని అంశతో వానర వీరుడు కేసరి ఆంజనేయ దేవి పుణ్య దంపతులకు ఆంజనేయుడు జన్మించారన్నారు. శ్రీరామ భక్తుడిగా భక్తుడు అంటే ఎలా ఉండాలో సమాజానికి ఆంజనేయుడు తెలియజేశాడన్నారు. హనుమంతుడు లేకపోతే రామాయణ మహాకావ్యమే లేదని తులసిరెడ్డి అన్నారు. ఈరోజు హనుమత్ జయంతి అంటే హనుమంతుడు పుట్టినరోజు. త్రేతాయుగంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో వసంత ఋతువులో చైత్రమాసం శుద్ధ పౌర్ణమి నాడు హనుమంతుడు పుట్టాడు. హనుమత్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హనుమంతుడు వాయుదేవుని అంశతో ఆంజనేయదేవికి, వానర వీరుడు కేసరి పుణ్య దంపతులకు జన్మించారు. ఒక మాటలో చెప్పాలంటే ఆంజనేయుడు లేకపోతే రామాయణమే లేదు. హనుమంతుడు మహాబలవంతుడు, ధైర్యశాలి, పరాక్రమశాలి, బుద్ధిశాలి, కార్యసాధకుడు, భక్తాగ్రేసుడు. ఆకాశంలో వాయువు కంటే, పక్షి కంటే వేగంగా పయనించగలడు. పర్వతాలను సైతము పెకలించగలడు. కార్యసాధకుడు, అవసరమైతే సూక్ష్మ స్వరూపాన్ని పొందుతాడు, అవసరమైతే విశ్వరూపాన్ని దర్శిస్తాడు. ఏ కార్యం ఇచ్చినా దాన్ని సాధిస్తాడు. అటువంటి కార్యసాధకుడు, కార్యశీలి. ఒక భక్తుడు ఎలా ఉండాలో ఈ ప్రపంచానికి చాటి చెప్పాడు. బలవంతుడు, పరాక్రమవంతుడు, బుద్ధిమంతుడు అయి కూడా శ్రీరామచంద్రునికి భక్తాగ్రేసుడుగా తన జీవితాంతము సీతారాములకు భక్తుడుగా ఆయన సేవ చేశాడు. కాబట్టి ఒక భక్తుడు ఎలాగా ఉండాలో ప్రపంచానికి చాటి చెప్పినటువంటి భక్తాగ్రేసుడు ఆంజనేయుడు. అటువంటి వీరాంజనేయుని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ కార్యక్రమాన్ని చేయడం చాలా సంతోషం. ఆంజనేయుని గుణగణాలు ప్రతి ఒక్కరికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మహిళా ఉద్యోగిని హర్ష వీణ టీడీపీ కార్యాలయంలో జరిగిన ప్రజా దర్బార్లో పాల్గొని నేత ముక్కా రూపానందరెడ్డిను కలిసి తన ఫిర్యాదు కేసులో సహకారం అందించాలని కోరారు. ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ వ్యవహారం ఇంకా తేలకపోయినా పార్టీ కండువాతో కొనసాగడంపై ఆమె ప్రశ్నలు లేవనెత్తారు. ఈ వ్యవహారం ప్రస్తుతం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తనకు కూటమి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలంటూ ఈ ఘటనకు సంబంధించి అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని సహకరించాలని కోరారు. కమిషన్ వాళ్ళు రాజంపేట ఏఎస్పీ గారికి కేసెస్ మెర్జ్ చేయమని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం అయింది. మన కోడూరు నియోజకవర్గ పెద్దగా ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ రూపానందరెడ్డి గారిని రికమెండ్ చేయమని చెప్పి, పోలీసులకి రికమెండ్ చేయమని చెప్పి తమ వంతు మాటగా, ఆయన పెద్ద ఆయన కాబట్టి మన కోడూరుకి తమ వంతు మాటగా రికమెండ్ చేయమని చెప్పి ఎమ్మెల్యే ఆర్వ శ్రీధర్ మీద పెట్టిన కేసెస్ కొత్త కేసెస్ ని మెర్జ్ చేయమని చెప్పి ఆల్రెడీ నేషనల్ కమిషన్ వాళ్ళు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఆయన వంతుగా కూడా ఒక మాట పోలీసులకి చెప్పమని చెప్పి ప్రజా దర్బార్ వేదికగా నేను అడగడం జరిగింది. అదే లెటర్లు మెన్షన్ చేసి సమర్పించుకుంటాను. ఒక కమిటీ వేశారు. అది తుది తీర్పు చెప్పక ముందే మన ఎమ్మెల్యే గారు కండువా వేసుకొని తిరగటం, పార్టీ ఆఫీస్లో కూర్చోవడం లాంటివి చేస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా వ్యతిరేకించినట్టు, అవమానించినట్టుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒక ఆదేశాలు ఇచ్చినప్పుడు అది ఫాలో అవ్వడం ఎమ్మెల్యేగా అతని రైట్, అతని మినిమం రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీని కూడా చేపట్టకుండా కండువా వేసుకొని పార్టీ ఆఫీసులోకి తిరగడం అనేది ఎవరైనా సరే వ్యతిరేకిస్తారు. ప్లస్ ఆయన ఒక వీడియోలో కూడా చెప్పారు, నా మీద క్లీన్ చిట్ వచ్చిన తర్వాతే నేను బయటకు వస్తాను అనేసి వీడియోలో చెప్పారు. ఎప్పుడు త్రిసభ్య కమిటీ వచ్చిన తర్వాత నైట్ ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ వీడియోలో చెప్పారు, నా మీద క్లీన్ చిట్ వచ్చిన తర్వాతే నేను విధుల్లోకి మళ్ళీ ఎంటర్ అవుతాను అని చెప్పి. అదేం ఫాలో అవ్వకుండా, కమిటీ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా, ఎటువంటి లెటర్ ఇవ్వకుండా ఆయన ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి మీరు కోడూరు పెద్దగా టీడీపీ ఇన్ఛార్జ్గా మీరు ఆయన కూడా చెప్పండి అని చెప్పేసి నేను ఆ లెటర్లో మెన్షన్ చేశాను. కడప
నగరంలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులకు క్యాంపస్ సెలక్షన్లలో ఉద్యోగ అవకాశాలు లభించడం సంతోషంగా ఉందని జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ సురేష్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ జ్యోతి తెలిపారు. ఈ రోజు ఉదయం కళాశాల ఆవరణలో ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో కళాశాలలో చదువుతూ ఉద్యోగం సాధించిన విద్యార్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రముఖ కంపెనీలలో కళాశాలల్లో చదువుకున్న దాదాపు 200 మంది విద్యార్థినులకు ఉద్యోగ అవకాశం లభించింది. దీంతో వారిని అభినందిస్తూ కళాశాల ప్రిన్సిపాల్ తో పాటు జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వారికి కాల్ లెటర్స్ అందించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతూ ఇలాంటి అవకాశం ఉండడం ఎంతో అభినందనీయమని, సంవత్సరానికి 2 లక్షల రూపాయల నుంచి 8 లక్షల రూపాయల వేతనాలు వచ్చేలా ఉద్యోగాలు రావటం ఎంతో గర్వించదగ్గ విషయమని కొనియాడారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు. నమస్కారం. మనకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్లో 220 స్టూడెంట్స్ అందరికి కూడా మనకు 12 కంపెనీల నుంచి డిఫరెంట్ కంపెనీలు, ఇప్పుడు డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళకి, డిప్లొమా కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి, డిప్లొమా ఈసీఈ వాళ్ళకి, డిప్లొమా ట్రిపుల్ వాళ్ళకి, తర్వాత డి ఫార్మసీ వాళ్ళకి, డిప్లొమా ఫార్మసీ వాళ్ళకి, ఈ అన్ని వీళ్ళ ఉన్న స్ట్రీమ్స్లో కూడా 220 మెంబర్స్ అనమాట, అంటే క్యాండిడేట్స్ అనమాట. మన క్యాంపస్ ప్లేస్మెంట్స్లో బాగా 12 కంపెనీస్ అన్ని కూడా వచ్చాయి. ఇది చాలా సువర్ణ అవకాశం పిల్లలందరికీ కూడా. ఇందులో మనకు థాట్ వర్క్స్ సొల్యూషన్స్ చెప్పే టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ అని చెప్పేసి ఒక 2 పిల్లలకి వచ్చేసి 8 lakhs పర్ యానం ప్యాకేజ్తో కూడా బెస్ట్ మనకు ప్లేస్మెంట్ వచ్చింది. సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో కూడా మనకు మంచి కంపెనీస్ వస్తున్నాయి. టాలెంట్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా మంచి ప్లేస్మెంట్ వచ్చింది. ఇక్కడ ఓవరాల్గా మనకు 220 స్టూడెంట్స్కి 220 వేకెన్సీస్కి 220 జాబ్స్ ఇచ్చాయి, 12 కంపెనీస్ ఇచ్చాయి. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో అందరూ కూడా ఆఫర్ లెటర్స్ ఇచ్చాము ఈరోజు. ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు కానీ, తర్వాత ఫ్యాకల్టీ కానీ, దే ఆర్ వెరీ ఎక్సలెంట్. వీళ్ళ ఉన్న పిల్లలందరికీ కూడా బాగా గైడ్ చేస్తున్నారు, అన్ని విషయాల్లో ప్లేస్మెంట్స్ కూడా బాగా గైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఓన్లీ థింగ్ ఏంటంటే పిల్లలందరూ కూడా వచ్చిన జాబ్స్లో చేరి వాళ్ళు బెటర్ కెరీర్కి ప్లాన్ చేసుకొని ఇంకా వాళ్ళు మంచి పొజిషన్స్ పోవాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఈరోజు అనగా ఏప్రిల్ 2వ తేదీ జాబ్ అచీవర్స్ డే ఉద్యోగ విజయోత్సవాన్ని నిర్వహించాము. దానికి చీఫ్ గెస్ట్గా డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ శ్రీ సురేష్ కుమార్ గారు చీఫ్ గెస్ట్గా ఆహ్వానించాము. సార్ వచ్చారు, మా ఆహ్వానాన్ని మన్నించి. మా కాలేజ్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడపనందు 5 బ్రాంచెస్ ఉన్నాయి. సివిల్, సిఎంఈ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, నెక్స్ట్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ బీఫార్మసీ 5 బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 బ్రాంచెస్ గాను ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ 220 మంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు వివిధ కంపెనీల్లో. అందరూ కూడా 100% ప్లేస్మెంట్స్ వచ్చాయి. మినిమం వేజ్ వచ్చి 2.2 lakh పర్ యానం నుంచి 8 lakh పర్ యానం స్టూడెంట్స్ సెలెక్ట్ అయ్యారు వివిధ కంపెనీల్లో. అందులో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ నుంచి 2 అమ్మాయిలు థాట్ వర్క్స్ టెక్నాలజీ లిమిటెడ్ దానికి, థాట్ వర్క్స్ సొల్యూషన్స్ టెక్నాలజీ లిమిటెడ్ దానికి సెలెక్ట్ అయ్యారు. వాళ్ళిద్దరికి 8 lakhs పర్ యానం. ఆఫ్టర్ ట్రైనింగ్ పీరియడ్ తర్వాత వాళ్ళకి 8 lakh పర్ యానం వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా 3 అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. సో మనకు బీటెక్ స్టూడెంట్స్ కంటే డిప్లొమా చేసిన స్టూడెంట్స్కి ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి. దట్టు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎక్కువ కంపెనీస్ వస్తున్నారు. మాకు ప్లేస్మెంట్స్, మాకు ఫీమేల్ అమ్మాయిలే సెలెక్ట్ చేసుకోవాలని ఎక్కువ కంపెనీస్ ఆఫర్స్ ఇస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కడపనందు లాస్ట్ మంత్ మేధా సర్వో డ్రైవ్ ఆ కంపెనీ వాళ్ళు క్యాంపస్ డ్రైవ్, సెంట్రల్ క్యాంపస్ డ్రైవ్ నిర్వహించారు. అందులో కూడా మా కాలేజ్ తరఫున 4 అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు. వాళ్ళ ఇంకా అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కానీ వాళ్ళ సాలరీ అయితే 3.5 lakh పర్ యానం. అదేవిధంగా మా పాలిటెక్నిక్ ఇప్పుడు పాలిసెట్ ఎంట్రన్స్ ఈ నెల అనగా ఏప్రిల్ 25వ తేదీ నిర్వహిస్తున్నారు పాలిసెట్ ఎంట్రన్స్. దానికి ఈ కడప డిస్ట్రిక్ట్ అంతా వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నుండి 8 గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఉన్నాయి. అన్ని పాలిటెక్నిక్స్లోనూ ఉచిత శిక్షణ మేము పాలిసెట్ కోచింగ్ ఇస్తున్నాము. ఏప్రిల్ 4వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 22వ తేదీ వరకు కొనసాగుతుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రజల రాజధానిగా అమరావతి నగరం చిరస్థాయిగా నిలిచిపోనుందని కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్ సుబ్బరామిరెడ్డి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
కడప నగరంలోని ఎమ్మెల్యే మాధవిరెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఎందరో రైతుల త్యాగాలు చేసి వారి భూములు రాజధాని అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం ఇచ్చారని గుర్తు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అమరావతి ప్రాంత రైతులకు తీరని అన్యాయం చేస్తూ అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రజల రాజధానిగా తిరిగి అమరావతి ప్రాంతాన్ని నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీతో పాటు లోక్సభలో చట్టబద్ధత కల్పించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. రాజధాని విషయంలో గత వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని తప్పుదోవ పట్టించిందని విమర్శించారు. తెలుగు వాళ్ళందరూ చూశారు. అమరావతి రాజధానికి నేను జై కొడుతున్నా, 3,000 ఎకరాలు కాదు 30,000 ఎకరాలు సేకరించమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చిన విషయం అందరికీ తెలుసు కదా. నాకు మెజారిటీ ఇచ్చినారు, 3 ముక్కలు ఆడతానన్నాడు. నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నా, ఏ ప్రభుత్వమైనా ప్రజలతో ఓట్లు ఇచ్చుకున్న ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. కానీ మెజారిటీ ఇచ్చినారని చెప్పి నా ఇష్టం వచ్చిన తుగ్లక్ నిర్ణయాలు తీసుకొని పోతానంటే ఈరోజు పరిస్థితి ఇట్లే ఉంటుంది. అందుకే కదా హైకోర్టు, సుప్రీంకోర్టు అన్ని కోర్టులు కూడా మొటికాయలు వేసినాయి రాజధాని మార్పులకు. నీ ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటావా? ఈరోజు చట్టబద్ధత అందుకే కల్పిస్తున్నాం. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉన్న రాజధానికి కూడా చట్టబద్ధత ఇంతవరకు కల్పించలే. ఎందుకు ఈరోజు ఆ కల్పించాల్సిన పరిస్థితి వచ్చిందంటే, ఇటువంటి తుగ్లక్ పరిపాలనలు మళ్ళీ మళ్ళీ వస్తే పొరపాటున రాష్ట్రము నాశనం అయిపోతుందని ఒక భద్రత కల్పించేదానికి ఈరోజు చట్టబద్ధంగా లోక్సభలో నిన్న పాస్ అయింది, రాజ్యసభలో కూడా ఇప్పుడు గంటలో పాస్ అయిపోతుంది. తదుపరి రాష్ట్రపతి ఆమోదముతో వస్తాయి. మళ్ళీ ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? మావిగన్ అంట చైనాకు పోవాలని రాజకీయాలు చేసేదానికి భారతదేశంలో పనికిరాడు. ఈ రాజ్యాంగం ఆయనకు అర్థం కాలే, అర్థం కాదు కూడా ఇంకెప్పటికీ. అందుకే చైనాకు పోవాలి, మావిగన్ కాదు. ఇచ్చాపురం నుంచి ఎడపలపాయి వరకు కూడా పెట్టుకోమని చెప్పు ఈ అని. ఇచ్చాపురం టు ఎడపలపాయి అంటే నీ ఊరు కూడా కవర్ అవుతుంది రాజధానిలో. సాధ్యం కాని మాటలన్నీ మాట్లాడతాడు. రైతులు ఇప్పటికే ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాజధాని కట్టుకునేదానికి త్యాగం చేసి భూములు ఇచ్చినారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.